మనసిచ్చి చూడు పార్ట్ 1. అత్తయ్య, ఈరోజే కదా చివరి రోజు. నాకు ఈ ఇంట్లో రేపటి నుంచి నేను మీకు ఎవరికీ కనిపించకూడదు కదా అంటూ ఏడుస్తూ ఉమాగారిని పట్టుకొని ఏడుస్తుంది సమీర. సమీర ఏడుపు చూసి ఉమాగారికి కూడా చాలా బాధ వేస్తుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఏడవకు సమీర, వాడి మనసు మార్చే ప్రయత్నం నేను చేస్తాను. తప్పకుండా మిమ్మల్ని కలుపుతాను. నువ్వు మా ఇంటి కోడలివి. నిన్ను ఎందుకు బయటకు పంపుతాను? ఏం చేసినా మీ ఇద్దరూ కలిసి ఉంటే నాది. తల్లి, బాధపడకు సమీర. లేదు అత్తయ్య, మీరు ఎన్ని చెప్పినా ఆయన మనసు మారదు. పెళ్ళికి ముందే చెప్పారు కదా, 7 నెలలు మాత్రమే భారీగా అని. అప్పుడు నా కుటుంబం కోసం తల వంచాను. ఈ 7 నెలల్లో రాని మార్పు ఇప్పుడు ఎలా వస్తుంది అత్తయ్య? వస్తుంది సమీర, ఎదురుచూడు. సమయం అన్నింటినీ మారుస్తుంది. గౌతమ్ మంచివాడు కాకపోవచ్చు, కానీ దుర్మార్గుడు అయితే మాత్రం కాదు కదా అమ్మా. నిజంగా ఆయనలో మార్పు వస్తే నాకు అంతకంటే ఆనందం ఇంకొకటి లేదు అత్తయ్య. ఓకే వెళ్ళి సమీర, వాడు వచ్చే టైం అయింది కదా, ఏం మాట్లాడుతాడో విను. మీ సాయశక్తులా నువ్వు ట్రై చేయి, మిగతాది నేను చూసుకుంటాను. అలాగే అత్తయ్య. సమీర తను గదిలో కూర్చొని తను పెళ్లి ఫోటోలు చూస్తూ ఏడుస్తూ ఉంది. అప్పుడే గదిలోకి వచ్చిన గౌతమ్ అది చూసిన గౌతమ్ కళ్ళు ఎర్రగా మారిపోయాయి. అది గమనించిన సమీర బాధగా ఆ ఫోటోలను చూస్తూ అలాగే నిద్రపోయింది. గౌతమ్ వెంటనే తలుపు శబ్దం వచ్చేలా తన్నాడు. వెంటనే ఉలిక్కిపడి లేచి ఎదురుగా ఉన్న తన భర్తను చూసి భయపడింది. ఈ చూపుకు అర్థం ఏంటి? నేను ఇంకా వెళ్లకుండా ఇక్కడే ఉన్నాను అనా అనుకుంది మనసులో. వెంటనే పైకి లేచి బయటకు వెళుతున్న సమీరాను ఆగు అన్నట్టు చెయ్యి అడ్డం పెట్టాడు గౌతమ్. నువ్వు ఇంకా ఇక్కడ ఎందుకు ఉన్నావు అని గట్టిగా అడిగాడు గౌతమ్. మీతో కొంచెం మాట్లాడిన తరువాత వెళ్ళాలి అని ఎదురు చూస్తున్నాను. ఏం మాట్లాడాలి? మాట్లాడడానికి ఇంకేముంది? కొంచెం నేను చెప్పేది వినండి అంటూ ఉండగానే, నువ్వు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు సమీర. నాకు ఈ పెళ్ళి, పిల్లలు, కుటుంబం ఏమీ వద్దు. నాకు నేను చాలు. దయచేసి వెళ్ళిపో నా లైఫ్లో నుంచి. గౌతమ్ ఎంత చెప్పినా ఏమి చేసినా వినిపించుకోడు అని అర్థం. అయినా సమీర అక్కడి నుంచి బయటకి వెళ్ళడానికి కదులుతుంది. అంతే, ఒక్కసారి చెయ్యి పట్టుకొని వెనక్కి లాగి కౌగలించుకున్నాడు గౌతమ్. అలా చేస్తాడు అని ఊహించని సమీర షాక్లోనే ఉంటుంది. కాసేపటికి వదిలి, నేను కావాలని చేయలేదు. నాన్నగారు అటు సైడ్ వెళ్ళడం చూశాను. మన మాటలు ఆయన విన్నారు ఏమో అని ఇలా చేయాల్సి వచ్చింది. ఇంక పో అన్నాడు గౌతమ్. నువ్వు ఎప్పటికీ మారవు అని అనుకొని ఆ గదిలో నుంచి బయటికి వచ్చేసింది సమీర. కింద తన కోసం కూర్చొని ఉన్న మామయ్య గారిని చూసి కొంచెం టెన్షన్ పడింది. మామయ్య గారు చూస్తున్నారు, ఎందుకు అలా చూస్తున్నారు అని మనసులో అనుకుని దగ్గరకు వెళ్ళి, ఏమైనా కావాలా మామయ్య గారు అని అడుగుతుంది. ఏం వద్దు సమీర, నీకు గౌతమ్కి ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా? ఎందుకు మామయ్య గారు ఇలా అడుగుతున్నారు అని అనుకుంటూ, అదేమీ లేదు మామయ్య అంటుంది. ఓకే అమ్మా, ఏమి ఉన్నా మీకు మీరే సర్దుకోవాలి తల్లి. వాడిని భోజనానికి రమ్మని చెప్పు అమ్మ వెళ్ళి. ఓకే మామయ్య గారు అని చెప్పి మళ్ళీ గదిలోనికి వెళ్తుంది. అప్పుడే గౌతమ్ ఫ్రెష్ అయ్యి బయటికి వస్తాడు. ఏంటి మళ్ళీ వచ్చావు అని అడుగుతాడు. మీకు ఏమైనా పిచ్చా అండి? ఏం మాట్లాడుతున్నారు? కింద మామయ్య గారు మన కోసం ఎదురు చూస్తున్నారు. భోజనానికి రండి. నాకు ఆకలిగా లేదు, నేను రాను. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? వెళ్ళు అంటే ఎక్కడికి వెళ్ళాలి అండి నేను? ఈ విషయం మామయ్య గారికి తెలిస్తే ఆయన ఆరోగ్యం ఏం అవ్వాలి? నన్ను మీరు పెళ్లి చేసుకుంటే ఆయన కోసం అని మర్చిపోయారా? చెప్పండి, నేను వెళ్ళిపోతాను. సరే, మామయ్య గారికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి అంది. అది అంతా నీకు అవసరం లేదు, చెప్పింది చెయ్యి చాలు. మీ ఇష్టం గౌతమ్, కానీ 1 వారం తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్తాను. అంతవరకు నన్ను పదే వెళ్ళు అని ఇబ్బంది పెట్టకండి ప్లీజ్
కోపంతో అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు గౌతమ్. ఇద్దరి మధ్య ప్రేమ లేదు, కానీ బంధం ఉంది. ఒక్కరే ఇష్టాన్ని ప్రేమను చూపిస్తే ఎదుటివారికి ఎప్పటికీ చులకన అవుతారు అని సమీర కూడా తన ప్రేమను తనలోనే సమాధి చేసుకుంది. గౌతమ్ కృష్ణ ఒక బిజినెస్ మ్యాన్. తల్లిదండ్రులు ఉమా, ప్రతాప్ వర్మ. ప్రతాప్ గారికి ఒక ప్రమాదం జరగడం వలన కుటుంబం చాలా బాధపడింది. ఆయన బతుకుతారో లేదో అన్న పరిస్థితుల్లో ఆయన చివరి కోరికగా గౌతమ్ పెళ్లి చూడాలి అని తప్పని పరిస్థితుల్లో సమీరాను పెళ్లి చేసుకున్నాడు. సమీర ఫ్యామిలీ కూడా ఈ సంబంధం ఓకే అవ్వడం వల్ల పెళ్లి చేశారు. కానీ పెళ్ళికి ముందు గౌతమ్ సమీరాతో మాట్లాడడు. నేను పెళ్ళి కేవలం మా నాన్నగారి కోసం మాత్రమే చేసుకుంటున్నాను. నా నుంచి నువ్వు ఏం ఆశించకూడదు. అన్నిటికీ సరే అనుకుంటే చెప్పు, లేదు అంటే లేదు. కానీ ఒప్పుకోకపోతే మాత్రం నీకు చుక్కలు కనిపించడం ఖాయం. నాకు ఆడవాళ్ళు అంటేనే గిట్టదు, ఒక్క మా అమ్మగారు తప్ప. అందుకే బాగా ఆలోచించుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎప్పటికే నా పెళ్ళి అవ్వడం లేదు అని అమ్మవాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు అమ్మ వాళ్ళకి నచ్చిన సంబంధం అబ్బాయి ఏమో ఇలా అంటున్నాడు. ఏం చేయాలి అర్థం కావటం లేదు సమీరాకి. మనిషి మంచివాడే, కానీ కోపిష్టు, ముక్కు మీద కోపం ఉంటుంది. ఈ కోపాన్ని భరించాలి మా అమ్మా నాన్న కోసం. కానీ నా జీవితం నరకం అవుతుంది ఏమో అని భయంగా ఉంది. బాగా ఆలోచించి గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం తీసుకుంది. పెళ్లి చాలా సింపుల్గా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతాప్ గారు హాస్పిటల్లోనే ఉన్నారు. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది. ప్రేమలేని మనిషితో పెళ్ళి, ఈ ఆలోచన చాలా భారంగా ఉంది. కానీ తప్పడం లేదు అనుకొని తనకి తాను సర్ది చెప్పుకుంది. తర్వాత రోజు ఉదయం హాస్పిటల్లోనే వాళ్ళ నాన్నగారి ముందు పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ హాస్పిటల్కి చేరుకున్నారు. రెండు కుటుంబాలు అన్నింటికీ సిద్ధం చేస్తున్నారు. సమీరా కోసం గౌతమ్ ఒక పట్టుచీర తెచ్చాడు. అదే కట్టుకోవాలని ఆర్డర్. అమ్మాయి అబ్బాయి ఇద్దరూ వచ్చి పీటల మీద కూర్చున్నారు. సడన్గా సమీర కళ్ళు తిరిగి గౌతమ్ మీద పడిపోయింది. పార్ట్ 2 ఇంకా ఉందండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.